డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది సార్? ఎలా ఉంది సార్? మీరు అసలు తల్లిదండ్రులేనా సార్ డబ్బు కాసిపడి 10 ఏళ్ల అమ్మాయికి స్టెరాయిడ్స్ ఇచ్చి 18 ఏళ్ల అమ్మాయిలా తయారు చేసి వ్యభిచారం చేయిస్తారా? చేసింది మేము కాదు సార్. రావత్ భాయ్ తమ్ముళ్ళు బద్వేలు టాక్సీ సెట్. పేదరికంతో చిన్న పిల్లల్ని పనిలో పెడితే ఆ పిల్లలకి స్టెరాయిడ్స్ ఇచ్చి ఆడుకునే పిల్లల్ని ఆడవాళ్ళుగా మార్చి అమ్మేస్తున్నారు. పిల్లల్ని తల్లిదండ్రుల్ని పిల్లలకి దూరం చేస్తున్నారు సార్. ఈ కలకత్తాలో సగం టాక్సీలు ఆ టాక్సీ సెట్ వేశారు. వాడి టాక్సీలు ఎక్కిన నా కూతురు లాంటి వాళ్ళని కిడ్నాప్ చేసి ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసి వ్యభిచారం చేయిస్తూ ఎంతో మందిని విదేశాలకు అమ్మేశారు సార్. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే పోలీసులు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదు బాబు. మీకెవరికి లేకపోవచ్చు, నాకుంది. వాట్? ఎస్, ఓ అమ్మాయి చనిపోతూ బద్వేలు మీద ఇచ్చిన స్టేట్మెంట్. ఈ అమ్మాయి బ్లడ్ శాంపిల్స్, DNA రిపోర్ట్స్. ఇంతకాలానికి వాడిని ఎదిరించే వాడిని చూశాను. వాడిని అరెస్ట్ చేయడానికి ప్రూఫ్స్ చాలు. సిద్ధు, అదేంటి బావా, పెళ్లి రోజు కూడా లంచ్కి రావు? అక్క ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళావు? నేను ఓల్డ్ బిన్నీ మిల్స్ దగ్గరకు వచ్చాను. అక్కడేం పని బావా నీకు? చిన్న ఇంపార్టెంట్ పని మీద ఇక్కడికి వచ్చాను. అక్కకి చెప్పే భోంచేసామని. నేను తర్వాత వస్తాను. సర్లే, తొందరగా వచ్చే. ఎక్కడికి? బద్వేల్ని కలవాలి. యూనిఫామ్ తీసి లోపలికి రండి. ఏంటి పోలీస్ యూనిఫామ్లో వచ్చావు? కొంపదీసి నన్ను అరెస్ట్ చేస్తావా ఏంటి? నీ మీద ఫస్ట్ టైం కలకత్తాలో ఒకడు పక్కా ఆధారాలతో కంప్లైంట్ ఇచ్చాడు. పాపం వీడికి నేను నీ మనిషి అని తెలియక నా దగ్గరికి వచ్చాడు. అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే? ఏంట్రా డాక్టర్, నువ్వు జబ్బుల గురించి ఆలోచించాలి కానీ జనాల గురించి నీకెందుకురా? అయినా ఈ కలకత్తాలో మా మీద రివర్స్ అవ్వాలని ఎలా రా అనుకున్నావు? వీడిని కమ్ముడిపోయి ఉండొచ్చు. పోలీసుల వల్ల కాకపోతే ఈ ఆధారాలు మీడియాకిచ్చి పబ్లిక్లో నిన్ను ఉరి తీస్తా. బావా, బద్వేల్ నేను మనుషుల్ని అమ్మేసినా చంపేసినా అడిగేవాడు ఉండకూడదు. రేయ్, ఇప్పుడు నువ్వు నన్ను చంపొచ్చు కానీ ఏదో ఒక రోజు నువ్వు కుక్క చావు చేస్తావురా. బావా బావా, కలకత్తా మాది, మా అన్నది. బావా 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 బావా. ఏయ్, ఆ డాక్టర్ బామ్మర్దివా? మీ బావ మా బాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు. బాయికి కోపం వచ్చి ఇప్పుడే చంపేశాడు. బాడీ ఆ పక్కనుంది, తీసుకెళ్లి తగలెట్టు. బావా 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 బావా, లే బావా. రేయ్, బాడీని సైలెంట్గా తీసుకెళ్ళిపో. మళ్ళీ పోలీసులు పోస్ట్ మార్టం అన్నావో బాయ్ నిన్ను కూడా చంపేస్తాడు. మీ అక్కను కూడా చంపేస్తాడు. వీళ్ళకెవరైనా పిల్లలుంటే వాళ్ళని చంపేస్తాడు. బద్వేల్ గాడంటే ఎవడ్రా ఇక్కడ? బద్వేల్ అంటే ఎవడిక్కడ? బద్వేల్ ఎవడు? నేనే. ఏంట్రా చంపేస్తావా? రేయ్, ఈ రోజు నిన్ను కలకత్తా నడి రోడ్లో నరకకపోతే నా పేరు సిద్ధార్థ్ నాయకే కాదు. రా!
నన్ను చంపొద్దు ప్లీజ్, నీకు దండం. ఎంతమంది అడుగుంటారా నేను ఇలా వదిలేవా? ఆ? రేయ్, మా బావ ఏం చేశాడ్రా? కంప్లైంట్ ఇస్తే చంపేస్తావా? ఆ? తిరగబడాలిరా. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు తిరగబడాలిరా. బద్వేల్ని చంపినోడు బతికుండకూడదురా. వాణ్ణి నా చేతులతోనే చంపాలి. ఎక్కడుంటాడు? ఇక్కడే ఉంటాను. బావ చెప్పినట్టే వాళ్ళు ఎదిరించి వాడు లేక ఈ రోజు బావ లేడు. ఇంకెవరు పోకూడదు. అసలు ఈ కలకత్తాలో రావత్తు వాడు మనుషులు ఎవరు ఉండకూడదు. ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళని ఎదిరించి ఆయన పోయారు. నీకేమన్నా అయితే మా పరిస్థితి ఏంటి? భయపడి మనం పారిపోవడం కాదు, భయంతో వాళ్ళు పారిపోవాలి. పారిపోతారు. నువ్వు నాతో రాలేదో నా మీద ఒట్టే. అక్క నా మాట విను. రేయ్, ఇప్పుడు నీకు మావే లేడు. నా మాట వినకపోతే నేను కూడా ఉండను. అక్క బయలుదేరు. బాబు, నువ్వేనంట కదా బద్వేల్ గాని చంపింది. నేను చూడాలనిపించుకొచ్చాను. వాడు నన్ను నలుగురు కొడుకుని చంపేశాడు. నాకు బిడ్డలు లేకుండా చేశాడు. నువ్వే తల్లి కన్నా పెట్టవు. చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నువ్వు ఇక్కడే ఉంటావు కదా. రేయ్, పద. రారా. ఆగు బేటా. ఇన్నాళ్ళకు వాళ్ళని ఎదిరించేవాడు వచ్చాడని మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. ఇక్కడి నుంచి వెళ్ళొద్దు బేటా. ఇవే మాకొద్దు, రారా. అన్నా, నువ్వు వెళ్ళొద్దన్నా. నువ్వు మా ధైర్యం. నువ్వు ఇక్కడే మాకు అండగా, మాకు నాయకుడిగా ఉండాలి. నీ వెనకాల మేముంటాం. నా తమ్ముణ్ణి చంపి నాకు తెలియకుండా పారిపోతామనుకున్నావా? రేయ్, నువ్వు ఇంకా ఇక్కడెందుకున్నావో తెలుసా? నీ దగ్గరికి పోలీసుల్ని, పొలిటీషియన్స్ని, నా మనుషుల్ని ఎవ్వరినీ రాకుండా చేశాను. ఎందుకంటే నిన్ను నా చేతులతోనే చంపాలని. నాకు ఎదురు తిరిగాడనే ఆనందంతో చూడ్డానికి వచ్చారా? మీ ఎదురుగానే వీణ్ణి చంపేస్తా. చూడండి. అక్కని తీసుకుని నువ్వు దూరంగా వెళ్ళిపో అన్నా. మాకేం కాదు, నువ్వు వెళ్ళన్నా. ఏంట్రా, నీకోసం జనం చచ్చిపోవడానికి కూడా సిద్ధమైపోతున్నారంటే లీడర్ అయిపోయావా? మాట్లాడవేంట్రా? లీడర్ అయిపోయావా? అవునరా, నా తమ్ముడు లీడరే. రేయ్ సిద్ధు, నువ్వు మాకు తోడుగా ఉండాలనుకున్నాను. కానీ నువ్వు తోడుగా ఉండాల్సింది మాకు కాదురా, ఈ జనానికి. ఏ జనమైతే వీడిని చూసి భయపడుతున్నారో అలాంటి వీడు నిన్ను చూస్తే భయపడాలి, నీ పేరు వింటే భయపడాలి. ఏయ్, దాన్ని తీసుకురండి.
రేయ్, నిన్ను చంపడం నాకు ఒక్క సెకండ్ పని. నీ సామ్రాజ్యం కూలిపోవడం నీ కళ్ళు చూడాలి, నీ ఓటమిని నీ చెవులు వినాలి. నువ్వు పడే ఈ నరకం చూసి ఈ కలకత్తాలో రౌడీ అనేవాడు తిరగడానికి భయపడాలి. ఇక నుంచి నువ్వు బతకాలన్నా, ఆఖరికి చావాలన్నా నా పర్మిషన్ కావాలి. నాయక్, సిద్ధార్థ్ నాయక్.